హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, మనం ప్రీవియస్ క్లాసెస్లలో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ చాప్టర్ అండ్ DCSలో వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసాం. ఇప్పుడు మళ్ళీ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. లోకస్ నుంచి మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లోకస్ అంటే ఏంటి? సో లోకస్కి నార్మల్గా మ్యాథమెటికల్ డెఫినేషన్ కాకుండా జనరల్గా మనం మాట్లాడుకుంటే, సో లోకస్ ఈజ్ ఏ path. Locus is a path traveled by a point. లోకస్ ఈజ్ ఏ పాత్ అంటే తెలుసు కదా మనకి, దారి, ఓకేనా. సో లోకస్ ఈజ్ ఏ పాత్ ట్రావెల్డ్ బై ఏ పాయింట్, అంటే ఒక పాయింట్ ట్రావెల్ చేసినటువంటి మార్గాన్ని, ఒక రూట్నే సో మనం ఏమంటామంటే లోకస్ అంటాం. అయితే అసలు దీని మీనింగ్ ఏంటి, ఇంటర్నల్ మీనింగ్ ఏంటి అసలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మూవింగ్ పాయింట్ అనుకో, లేకపోతే అంతే, ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్ అనుకోండి, ఇది మూవింగ్ పాయింట్ అనుకోండి. ఇది ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది, బట్ ఈ మూవింగ్ పాయింట్ అంటే ఇది ప్రతిసారి ఇట్లా తిరుగుతూనే ఉంటుంది, ఎటు జిగ్జాగ్ అనడానికి ఇష్టం వస్తున్న రూట్లో తిరుగుతూనే ఉంటుంది. ఓకే, అయితే నేను ఈ ఫిక్స్డ్ పాయింట్ మూవింగ్ పాయింట్ పైన ఒక కండిషన్ పెట్టాను. ఏంటి ఆ కండిషన్ అంటే, ఈ ఫిక్స్డ్ పాయింట్ ఇలానే ఉంటుంది, మూవింగ్ పాయింట్ మాత్రం నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరుగు, బట్ నువ్వు ప్రతిసారి నా దగ్గర నుంచి 5 యూనిట్ డిస్టెన్స్లోనే ఉండాలి అనే ఒక జామెట్రికల్ కండిషన్ పెట్టిన దీనిపైన నేను. సో అప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ 5 కంటే ఎక్కువ అయిపోతుంది, అప్పుడు మన కండిషన్ అది సాటిస్ఫై చేయనట్టే. సో అప్పుడు అది ఏం చేయాలి, ఈ కండిషన్కి లోబడి ఇది ఇలా మూవ్ అవుతూనే ఉండాలి. సో ఇలా మూవ్ అవుతూ మళ్ళీ ఏం చేస్తే దాని ఇనిషియల్ పొజిషన్కి రీచ్ అవుతుంది. సో వీటన్నిటిని కలిపేసి మనం ఇలా ఒక పాత్ డ్రా చేస్తాం. సో ఈ పాత్నే మనం లోకస్ అని అంటాం. సో ఎవరి లోకస్, ఈ పాయింట్కి లోకస్. అట్లనే ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను. సో ఇది ఒక క్లాస్ రూమ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్లాస్ రూమ్ అనుకోండి. ఇటు సైడ్ మనకి అన్ని బెంచెస్ ఉంటాయి, ఇటు సైడ్ అన్ని బెంచెస్ ఉంటాయి. నేను ఇక్కడ ఉన్నాను. సో ఇలా అన్ని బెంచెస్ ఇవన్నీ ఇక్కడ వరకు, ఓకేనా. సో ఇప్పుడు నా పైన ఒక కండిషన్ పెట్టారు స్టూడెంట్స్, ఏంటి అంటే, సరే క్లాస్ రూమ్లో మీరు ఇష్టం వచ్చినట్టు తిరగండి, ఎటన్నా చేసుకోండి, ఏమైనా చేయండి, బట్ మీరు ఈ బెంచెస్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉన్నారో ఈ బెంచ్ నుండి అంతే డిస్టెన్స్లో మీరు మూవ్ అవ్వాలి అనే కండిషన్ నా పైన పెట్టారనుకోండి. అప్పుడు ఏం చేస్తాను, నేను జస్ట్ కేవలం ఇలా తిరగడానికి మాత్రమే ఉంటుంది. సో ఇదేంటి, నేను తిరిగిన రూట్ ఇది. సో వీటన్నిటిని మనం ఇలా జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేస్తే మనకు ఒక లైన్ వస్తుంది. సో ఇప్పుడు నా లోకస్ ఏంటి అంటే లైన్, అంతే. సో ఇది జనరల్గా మనం మాట్లాడుకునే డెఫినేషన్. సో లోకస్ ఈజ్ ఏ పాత్ ట్రావెల్డ్ బై ఏ పాయింట్. ఇప్పుడు అసలు మ్యాథమెటికల్ డెఫినేషన్ ఏంటి లోకస్ అంటే, ఓకే. సో లోకస్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్. Locus is a set of all points that satisfies one or more consistent geometrical conditions. సో ఇప్పుడు దీన్నే లోకస్ డెఫినేషన్ అంటే, లోకస్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ దట్ సాటిస్ఫైస్ 1 or more కన్సిస్టెంట్ జామెట్రికల్ కండిషన్స్. ఈ జామెట్రికల్ కండిషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇప్పుడు యాక్చువల్గా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఆ జామెట్రికల్ కండిషన్స్ ఏంటి అనేది మనం ఆ ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఐడెంటిఫై చేస్తాం. అయితే కొన్ని ప్రాబ్లమ్స్లలో జామెట్రికల్ కండిషన్స్ ఇస్తారు, కొన్ని ప్రాబ్లమ్స్లలో జామెట్రికల్ కండిషన్స్ ఇవ్వరు. సో జామెట్రికల్ కండిషన్ ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. జామెట్రికల్ కండిషన్ ఇవ్వకపోతే జామెట్రికల్ కండిషన్ని మనం ప్రిపేర్ చేయాలి, అక్కడ జామెట్రికల్ కండిషన్ ప్రిపేర్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఉంటుంది. సో ఇది అంతే, లోకస్ అంటే ఇంతే, ఓకేనా. సో మనం ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. Find the equation of the locus of P if the line segment joining the points 2, 3 and -5, 5 subtends a right angle at the point P. ఏం లేదు, ఒక పాయింట్ Pకి లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, లోకస్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా మనకి ఒక P అనే పాయింట్కి ఒకసారి లోకస్ ఏమొచ్చింది, సర్కిల్ వచ్చింది. ఇంకొకసారి లోకస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొచ్చింది, మనకు ఒక లైన్ వచ్చింది. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఆ లోకస్ ఉంది కదా, సర్కిల్ ఉంది కదా, అట్లాంటి దానికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లైన్ వచ్చింది కదా, లైన్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే, దట్స్ ఇట్. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్
P if the line segment joining the points 2, 3 and -5, 5 subtends a right angle at P. సో ఏం లేదు, ఏ ప్రాబ్లంకైనా ఫస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ, అన్నిటికీ సేమ్ ఉంటుంది. సో అదేంటిదంటే ఫర్ సపోజ్ లెట్ P x1, y1 be a point on the locus. ఇది అన్నిటికీ సేమ్, అన్ని ప్రాబ్లమ్స్కి సేమ్. అట్లనే మనకి ఇచ్చిన పాయింట్స్ కూడా రాసుకుందాం. ఒకటి ఏ అనే పాయింట్ 2, 3 అండ్ ఇంకొకటి బి అనే పాయింట్ -1, 5. ఓకే రైట్. ఏం లేదు, ఫస్ట్ ఏబీలు రెండు ఒక లైన్ సెగ్మెంట్ ఏబీలని జాయిన్ చేస్తుంది. సో ఇది ఏ అనే పాయింట్ 2, 3, ఇంకోటి బి అనే పాయింట్ -1, 5. అయితే పి అనే పాయింట్ ఇక్కడెక్కడో ఉంది. సో ఆ పి అనే పాయింట్కి మనం లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని x1, y1 అని అనుకుందాం. అయితే ఈ పి అనే పాయింట్ దగ్గర ఈ A2, 3, B -1, 5లని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ రైట్ యాంగిల్ని ఫామ్ చేస్తున్నారు. అంటే ఇలా ఓకేనా, సబ్టెన్స్ రైట్ యాంగిల్ ఎట్ పి అన్నాం. సో ఇది ఒక్కటే మీకు సబ్టెన్స్ రైట్ యాంగిల్ అనే వర్డ్ కనిపించింది అంటే జామెట్రికల్ కండిషన్ ఏంటంటే మనకి పైథాగరస్ థీరం. ఓకేనా. సో ఇన్ దిస్ కేస్ ద జామెట్రికల్ కండిషన్ ఈజ్ hypotenuse square AB square is equal to this is AP square or PA square, like this is PB square. So this is very very important. This is the geometrical condition, right? ఒకటి ఈ లోకస్లో మన ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయాలంటే మనకి డిస్టెన్స్ ఫార్ములా వచ్చి ఉండాలి అంతే. డిస్టెన్స్ ఫార్ములా వచ్చిందంటే అసలు ఏ ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం చేయొచ్చు, రైట్? సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మీకు తెలుసు కదా ఆల్రెడీ. డిస్టెన్స్ ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ని డిస్టెన్స్ ఫార్ములా అని అంటాం. ఓకే రైట్. ఏబీ స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్, పిఏ స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్, పీబీ స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. ఓకే, దీన్ని కొంచెం రీఅరేంజ్ చేద్దాం. సో ఫస్ట్ మనం పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఓకే, పిఏ స్క్వేర్ మీన్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. దీన్ని x1, y1 అని, దీన్ని x2, y2 అని అనుకోండి. అనుకుంటే ఇట్లాగో ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉన్నది కాబట్టి ఫార్ములా నుంచి రూట్ మనం తీసేసుకుని డైరెక్ట్ రాసుకుంటాం. సో x1 - 2 హోల్ స్క్వేర్, నెక్స్ట్ y1 - 3 హోల్ స్క్వేర్ అవుతుంది పిఏ స్క్వేర్ అంటే. x1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ అంటే ఇప్పుడు దీన్ని x1, y1 అని, దీన్ని x2, y2 అని అనుకుంటే x1 - -1 అంటే ఇది x1 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 5 హోల్ స్క్వేర్, y1 - 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. ఇది x1, y1, దీన్ని x2, y2 అనుకుంటే x2 - x1 అంటున్నాం. అంటే 2 - -1 అంటే 2 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 3 - 5 హోల్ స్క్వేర్. ఓకే, x1 - 2 హోల్ స్క్వేర్ అంటే ఇది a - b హోల్ స్క్వేర్ ఫామ్. సో x1 స్క్వేర్ ప్లస్ 4 - 4x1 ప్లస్ ఇది y1 స్క్వేర్ ప్లస్ 9 - 6y a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్స్పాండ్ చేశాను. ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్ x1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x1 y1 - 5 హోల్ స్క్వేర్ అంటే y1 స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10y1 ఈజ్ ఈక్వల్ టు 2 + 1 అంటే 3 స్క్వేర్ అంటే 9, 3 - 5 హోల్ స్క్వేర్ అంటే -2 స్క్వేర్ ఈజ్ 4. సో జస్ట్ మనం వీటిని సింప్లిఫై చేయడమే. ఇంకా x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ అంటే 2x1 స్క్వేర్, y1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అంటే 2y1 స్క్వేర్. నెక్స్ట్ x టర్మ్స్ చూడండి. సో -4x1 ప్లస్ 2x1 అంటే -2x1. నెక్స్ట్ y1 సారీ. నెక్స్ట్ y టర్మ్ చూడండి. -6y1 -10y1 అంటే -16y1. సో ఓకే, x ఇంకా కాన్స్టెంట్ టర్మ్స్ చూద్దాం. 4 + 9 13. ఓకే, ఇక్కడ కూడా 9 + 4 13 ఉంది కదా, ఈ 13ని క్యాన్సిల్ చేసుకుందాం. ఇంకేముంది మనకి 1 + 25 ఈజ్ 26 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. సో ఇప్పుడు దీంట్లో నుంచి మనం 2ని కామన్ చేయొచ్చు. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్
minus x1 minus 13y1 8 ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. 2 అటు పంపించేద్దాం, 0 అయిపోతుంది. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ x1 మైనస్ 8y1 ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని తర్వాత రాసే స్టెప్ చాలా ఇంపార్టెంట్. సో దేర్ ఫోర్ లాస్ట్కి లోకస్ ఆఫ్ px1, y1 ఈజ్ అని చెప్పేసి ఏం చేయాలంటే ఈ వన్స్ అన్ని తీసేయాలి ఇక్కడ నుంచి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 8y ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. అసలు ఈ వన్స్ ఎందుకు తీసేస్తాం అనేది దీని కింద యాక్చువల్ కాన్సెప్ట్ మొత్తం మనం డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. కాబట్టి ఏంటంటే ఇది ఐపీ సిరీస్ కాబట్టి ఇప్పుడు మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో నార్మల్గా మనం ఐపీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాం. సో ఇక్కడ x1, y1 అసలు ఎందుకు రాయలేదు ఇక్కడ అనేదానికి చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.